అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ నేను హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను అనమాట. ఆ గుడి వీడియో పెడుతున్నాను. చక్కగా అందరూ చూడండి. చాలా మహత్వం ఉన్న అమ్మవారు, చాలా స్వయంభూ అమ్మవారు అండి. ఈ అమ్మవారు చాలా బాగుంటుంది గుడి. చాలా పెద్ద గుడి, చాలా మహిమగల్ల గుడి, ఫేమస్ అనమాట. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటే ఫేమస్ అనమాట. ఈ గుడి చూడండి, చాలా బాగుంది. ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇట్లా కారు పార్కింగ్ పెట్టేసుకుని అక్కడి నుంచి మంచిగా నడుచుకుంటూ లోపలికి వెళ్తే అక్కడ చూడండి, ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే అంత భలే సిస్టమేటిక్ చేశారండి. పార్కింగ్ చక్కగా పెట్టారు, కొబ్బరికాయలు అమ్మే ప్లేస్ ఒక దగ్గర, కొబ్బరికాయలు కుట్టే ప్లేస్ ఒక దగ్గర, అన్నీ చాలా బాగా చేశారండి. చూడండి ఎంత మంచిగా డెకరేషను, ఆ గ్రీనరీ, ఆవు దూడ బొమ్మ ఎంత బాగుందో చూడండి. చక్కగా ఇట్లా మేము ఇట్లా లోపలికి వచ్చి పార్కింగ్ పెట్టుకొని ఇక్కడ కారు పెట్టిన తర్వాత నడుచుకుంటూ లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళి ఆ గుడి అంతా కొంచెం ఎందుకో కెమెరా అలౌ చేశారండి ఇవాళ, అందుకని నేను కొంచెం 4 ఫోటోలు తీయగలిగాను. లోపల అమ్మవారిని అయితే తీయలేదు. నాగేంద్ర స్వామి, ఆ కొబ్బరికాయలు కొట్టే ప్లేసు, ఆ లోపల ఉన్న 7 అమ్మవార్లు. ఇక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కాళ్ళు కడుక్కునేది ఉందని, ట్యాప్స్ ఉన్నాయి, అక్కడ కాళ్ళు కడుక్కుని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరికాయలు చక్కగా అమ్ముతున్నారండి అన్నీ. ఆ లోపలికి వెళ్ళి నేను మొత్తం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట అండి. ఇట్లా వెళ్ళేటప్పుడు ఇది ఓకే అండి. చూసారా, లోపల కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు, దండలు అన్నీ చక్కగా అమ్ముతున్నారండి. లోపలే అమ్ముతున్నారు, బయట కొనుక్కునే పని లేదు. అన్నీ అక్కడ చక్కగా అమ్ముతున్నారు. అవి కొనుక్కొని అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అండి. ఇక్కడ చక్కగా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అమ్మవారిని చక్కగా ఫోటో పెట్టి కొబ్బరికాయలు కొట్టడానికి ఇవన్నీ చూసారు. ఈ దండలు చూడండి ఎంత బాగుందో. అక్కడ చాలా బాగా షాపింగ్ చక్కగా పెట్టారు. అక్కడ కొబ్బరికాయలు కొనుక్కొని అలా కొంచెం ముందుకు వచ్చేసి ఇట్లా ముందు చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి ఎంత బాగా పెట్టారో. మీరు చక్కగా చూస్తారని నేను వివరంగా పెడుతున్నా. ఓకేనా అండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలండి. ఇక్కడ అమ్మవారి ఫోటో పెట్టారు పెద్దదండి. ఎన్ని కొబ్బరికాయలు చూడండి ఎట్లా కొడుతున్నారు. నేను కూడా ఇక్కడే కొబ్బరికాయ కొట్టి కవర్లో పెట్టి అక్కడ పెట్టి దండం పెట్టుకొని అది కవర్లో పెట్టుకొని తీసుకొని అలా వెనక నుంచి లైన్లోకి వెళ్ళి లైన్లో నుంచి లోపల గుడికి వెళ్ళాలండి, గుడిలోకి వెళ్ళాలండి. ఇట్లా చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసారా, లైనే లేదండి, అసలు ఖాళీగా ఉంది గుడి. ఇలా లైన్ నడుచుకుంటే లోపల నుంచి ఇట్లా వెళ్ళాలి. వెళ్తుంటే అక్కడ కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ అమ్మవారికి అండి చక్కగా ముడుపులు కట్టారండి. అక్కడండి 9 అమ్మవార్లు ఉన్నారండి. నవమాతృకలు అని రాసి ఉన్నాయి. చక్కగా నవదుర్గలు అని చెప్పి రాసున్నారు. చూడండి, అక్కడ 9 మంది ఉన్న విగ్రహాలండి. చాలా బాగున్నాయి. అక్కడ ముడుపులు కట్టి పెట్టుకున్నారు. చూడండి, అమ్మవారిని చూసారు, అని చక్కగా అలంకారం చేసి పెట్టారు. అక్కడి నుంచి కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళామండి. ఇలా ఇంకో 2 రౌండ్లు వేసుకుంటూ నేను అలా తిరుక్కుంటూ మంచిగా అటు నుంచి చక్కగా లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళి లోపల కూడా చాలా బాగా దర్శనం అయిందండి. చాలా మంచిగా ఇట్లా నుంచి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని లోపలికి వెళ్ళే దగ్గర ఇదనమాట. లోపలికి వెళ్ళడానికి ఇట్లా నడుచుకుంటూ రౌండ్ చుట్టూ ప్రదర్శన చేసుకుని వచ్చి ఇలా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ అందరూ అండి ధ్వజస్తంభం దగ్గర చూడండి కాయిన్ నిలబెడతారు. ఈ పెద్దమ్మ తల్లి గుళ్ళు ఇది ఫేమస్ అనమాట. అలా ఏదన్నా మనసులో అనుకుని అట్లా కాయిన్ నిలబెడతారంట. నిలబెడితే చాలామందికి నిలబెడతారండి. నేను ట్రై చేశాను, కానీ అంత నేను కింద కూర్చోలేనండి. ధ్వజస్తంభం దగ్గర కాసేపు పెట్టాను. రూపాయి అక్కడే పెట్టి దండం పెట్టుకున్నానండి. ఓకేనా అండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇలా లోపలికి వెళ్ళి బయట తీశానండి. నేను లోపల తీయలేదు ఫోటోలు, ఎందుకంటే తీయకూడదు అన్నప్పుడు మనం తీయకూడదు. బోర్డు రాసేది కానీ ఎవరు స్ట్రిక్ట్గా చెప్పలేదన్నమాట. అందుకని అందరు తీస్తున్నారు, నేను తీసుకున్నానండి. ఓకేనండి. ఇలా దండం పెట్టుకొని ధ్వజస్తంభం దగ్గర చట్టం ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్ళి చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తే అక్కడ నాగేంద్ర స్వామి నాగమాత అని నాగేంద్ర స్వామి గుడి ఉంటుందండి. అక్కడికి వెళ్ళాలి. చూడండి ఎంత జనము, ఎంత బాగుందో. మొన్న పోయిన గురువారం వెళ్ళానండి నేను. ఓకేనండి. చూడండి చక్కగా ఇదే రోజున నేను సాయిబాబా గుడికి, పంజాగుట్ట సాయిబాబా గుడికి, బల్కంపేట అమ్మవారి గుడికి వెళ్ళానండి. 3 గుళ్ళకి వెళ్ళా. మా డ్రైవర్ని పిలుచుకొని కారు తీసుకుని వెళ్ళానండి. ఎందుకంటే ఒకే రోజు అన్ని గుళ్ళు చూడాలి. వచ్చిన దగ్గర నుంచి గుళ్ళకి వెళ్ళలేదండి. నాకు ఎట్లనో అనిపించింది మనసు. ఇవన్నీ వెళ్తున్నా అక్కడిక్కడికి గుళ్ళకి వెళ్ళాలని. ఆ రోజు ఇక మా అక్క మా చెల్లి వస్తారనుకున్నా, వాళ్ళకి కుదరలేదండి. అందుకని వాళ్ళు రాలేదు, నేనే వెళ్ళాను. ఇలా లోపలికి వస్తే అండి, లోపలికి వచ్చాక ఇవన్నీ ఇలా లోపలికి వెళ్తే అండి చక్కగా లోపలికి వెళ్ళాక అక్కడ
అక్కడ ప్రసాదం అమ్ముతారు, ప్రసాదం కొనుక్కోవచ్చు, పులిహార, లడ్డు అవన్నీ అమ్ముతున్నారు. అందరూ తెచ్చుకున్నారు చూడండి. పావురాలు కూడా ఎన్ని ఉన్నాయో ఇక్కడ. ఆ లోపలండి పీజీఆర్ ఆయన ఎవరైతే ఈ గుడి కట్టించారో ఆయన ఫోటో ఉందండి. నాగదేవత ఆలయాన్ని దారి అని రాసింది చూసారు. ఇలా వెళ్ళి లోపలికి వెళ్తే నాగేంద్ర స్వామి గుడి అండి. చాలా బాగుంటుందండి. ఇదంతా ఇక్కడ కూర్చుని భక్తులు ప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక మండపం ఉంది చూడండి, ఇలా రైట్ సైడ్లో. ఇక్కడ కూడా అన్నదానం చేస్తుంటారండి. ఈ పైన మెట్ల పైన అండి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గణేష్ బాబా ఉన్నారండి. ఆ పైన ఇది నాగేంద్ర స్వామి గుడి అండి. ఇది నాగేంద్ర స్వామి గుడి. లోపల చూడండి అసలు ఎంత అక్కడేమో ఈ పైన ఉన్న గుళ్ళు అక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గణేష్ బాబా, ఇక్కడ నాగేంద్ర స్వామి. లోపల నాగేంద్ర స్వామి దగ్గర అండి నేను పార్వతీ బంగారు పళ్ళెములో పాలు పూసెను పార్వతీదేవి, ఆరగించ వేగరావయ్య శివనాగరాజ ఆరగి చిన్ని పార్వతీ పిలిచెరావయ్య. బంగారు పళ్ళెములో పాలు పూసెను పార్వతీదేవి, ఆరగించ వేగరావయ్య శివనాగరాజ ఆరగి. నాగేంద్ర స్వామి దండం పెట్టుకుని అలా మళ్ళీ లోపలికి వచ్చి నేను మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకుంటూ వచ్చానండి. ప్రభలు పెట్టి ఉంచారు చూడండి ఎంత బాగున్నాయో. గుళ్ళో అమ్మవారి లోపలండి చక్క లైట్లు పగలు కూడా ఎంత అందమో. నేను బయట ధ్వజస్తంభం దగ్గర నుంచి కాసేపు అలాగే చూస్తూ అలాగే దండం పెట్టుకుంటూ ఉన్నానండి. ధ్వజస్తంభం దగ్గర నుంచొని చాలా బాగుందండి. అసలు ఎంతసేపు చూసినా అమ్మవారిని తనువు తీరదనమాట, పెద్దమ్మ తల్లిని. అలా చూసుకుని కాసేపు ఉన్నానండి. లోపల ప్రసాదం తీసుకొని నేను వెళ్ళేసరికి పులిహార ప్రసాదం అయిపోయిందండి. మాకు లడ్డు ఒకటే దొరికింది. ఆ లడ్డు కూడా కొంచెమే, కొబ్బరికాయ అండి, లడ్డు కూడా దొరకలా. లడ్డు కూడా దొరకలా. 12:30కే క్లోజ్ చేసేసారు. 1 గంటకన్నారు, 12:30కే క్లోజ్ చేశారు. అలాగే ధ్వజస్తంభం దగ్గర కాసేపు నుంచొని వాళ్ళందరిని చూసుకుంటా ఫోటో తీసి అమ్మవారి నుంచి దండం పెట్టుకుంటూ ఉన్నాను. కాసేపు ఒక 1/2 గంట ఉన్నానండి లోపల. అలా ఉండి మళ్ళీ కాసేపు నుంచున్న తర్వాత చూసుకుంటా అలాగే మళ్ళీ చూడాలనిపించిందని చాలా డెకరేషను. చూడండి, మీరు కూడా చూడండి. ఇంత ఇదిగా ఎప్పుడు అసలు ఫోటోలు అయితే తీనిచ్చేవాళ్ళు కాదండి. చక్క బయట నుంచి తీశానండి. నేను ధ్వజస్తంభం దగ్గర నుంచి తీశానండి. లోపల తీయలేదండి. ఎందుకంటే వద్దు అన్న దగ్గర తీయకూడదండి అని నాగేంద్ర స్వామి దగ్గర కూడా నాకు తెలియలేదు. కొంచెం సేపు పాట పాడి తీశాను అనమాట. అప్పుడు పంతులు గారు అన్నారు, అమ్మ మీరు ఫోటోలు తీసి ఆ ఫోన్లు మళ్ళీ తీసుకెళ్ళి మంచాల మీద పెడతారు, బెడ్ల మీద పెట్టకూడదమ్మా అని అన్నారు. నాకు తెలియదండి పంతులు గారు, సారీ అండి అని దండం పెట్టుకొని ఇక నేను తీయలేదు. అందుకే పాట కొంచెం పాడానండి నాగేంద్ర స్వామి దగ్గర. ఓకేనండి, ఏదో అందరూ చూస్తారన్న ఉద్దేశం తప్పండి. నాకు అట్ట గుళ్ళుని మనం ఫోటోలు తీస్తే అందరూ వెళ్ళలేదు కదండి. మనం వెళ్ళలేని చోటకి కూడా వేరే వాళ్ళు తీసిన వీడియోలు చూస్తాం కదా అని నేను ఈ వీడియోలు పెడతానండి. ఈ హైదరాబాద్ వచ్చాక మా అక్క దగ్గర చేసిన వంటలు, మా చెల్లెల దగ్గర చేసిన వంటలు, నేను వెళ్ళిన గుడులు అన్నీ పెడుతున్నానండి. ఇవాళ ఒక్కరోజే నేను 3 గుళ్ళకి వెళ్ళానండి. సాయిబాబా ఇక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత అక్కడి నుంచి పంజాగుట్ట సాయిబాబా గుడికి వెళ్ళానండి. చాలా బాగుంటుందండి ఆ గుడి. అది కూడా ఇంకొక వీడియోలో పెట్టానండి, మరీ లెంగ్తీ అయిపోద్దని. పెద్దమ్మ తల్లి గుడి ఇది సపరేట్గా ఒక వీడియో అండి. తర్వాత సాయిబాబా గుడి పెట్టానండి, పంజాగుట్ట సాయిబాబా గుడి. తర్వాత బల్కంపేట కూడా వచ్చానండి. బల్కంపేట వచ్చి బల్కంపేట అమ్మవారి గుడి దండం పెట్టుకుని అక్కడ కూడా చిన్న వీడియో తీసుకుని ఆ తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసా. మియాపూర్ మయూరి నగర్ మా చెల్లి ఉంటుందండి, అక్కడికి వచ్చానండి. ఓకేనండి, ఈ 2 నెలలు మా చెల్లి దగ్గర అక్క దగ్గర మంచిగా స్పెండ్ చేశానండి. ఇంకా నేను దుబాయ్ వెళ్ళే వరకు ఇక్కడ ఏమీ హ్యాపీగా ఏది చూసినా చక్కగా మీకు వీడియోలు పెడతానండి. పెద్దమ్మ తల్లి గుడి మాత్రం చాలా చాలా బాగుందండి. అక్కడ చూడండి ప్రసాదాలు తినేస్తే పావురాలు చూడండి ఎంత చక్కగా అవి తింటున్నాయి. నాకు ఎందుకో ఒక పక్షిని చూసినా, ఒక చెట్టుని చూసినా, ఒక మనిషిని చూసినా చాలా ఇష్టం అండి. అలా దండం పెట్టుకుని మళ్ళీ ఇక్కడ గుడి ముందు నుంచుని వేరే వాళ్ళతో తీయించుకున్నానండి నేను ఫోటో. నుంచొని ఎన్నో సంవత్సరాలు అయిందండి నేను ఈ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి. దగ్గర నాకు తెలిసి అయితే ఒక 10 ఏళ్ళు అయినట్టుందండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్ ఇందులోనే పెడుతున్నానండి నేను. ఓకేనండి, ఈ ఛానల్ పార్వతీస్ కిచెన్ అంటున్నారు, గుడి పెట్టారని అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ ట్రావెల్ వీడియో మరి అని చెప్పి సపరేట్గా ఒక ఛానల్ పెట్టాలి. అందుకని పార్వతీస్ కిచెన్లోనే పెడతానండి.
స్తోత్ర మాలికలో పాటలు పాడతాను. ఓకేనండి, బాయ్ బాయ్.